హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ స్వీట్ని మీకు తయారు చేసి చూపించబోతున్నాను. మరి మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఈ ఇన్స్టెంట్ స్వీట్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ ఇన్స్టెంట్ స్వీట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. దీన్నే సెమోలినా సూజీ అని కూడా అంటారండి. ఇప్పుడు ఉప్మా రవ్వలో 1/2 కప్పు వరకు మైదా వేసుకోవాలి, 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకుండా వాటర్ ఎన్ని పడతాయి చూసుకొని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సరిపోయినంత వాటర్ వేసుకొని ఈ పిండిని కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టుకొని 15 నిమిషాలు నాననివ్వాలి. 15 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే మనం వేసిన ఉప్మా రవ్వ, మైదా, షుగరు వీటిలో వేసిన వాటర్ని బాగా పీల్చుకొని కట్టిపడిందండి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కూడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఈ వంట సోడా మీద 1 టీ స్పూన్ వాటర్ వేసుకోవాలి. ఈ వంట సోడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న ఈ పిండిని గరిటెతో ఈ పిండిని తీసుకొని ఆయిల్లోని చిన్న చిన్న బూరెల్లాగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఆయిల్లో బూరెల్లాగా వేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఈ స్వీట్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ స్వీట్ని పెద్ద మంటలో మాత్రం అసలు పెట్టి డీప్ ఫ్రై చేసుకోకూడదండి. లోపల ఉడకకుండా పైన కలర్ వచ్చేసి తొందరగా మాడిపోతాయి. అందువల్ల ఈ స్వీట్ని మంచి కలర్ వచ్చేంత వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ స్వీట్ మంచి కలర్లోకి వచ్చి డీప్ ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఈ స్వీట్ని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా పిండిని గరిటెతో తీసుకొని ఈ ఆయిల్లో బూరెల్లాగా వేసుకోవాలండి. పిండిని ఈ ఆయిల్లో బూరెల్లాగా వేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఈ స్వీట్ని 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ స్వీట్ కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. అంతేనండి, ఈ ఇన్స్టెంట్ స్వీటు రెడీ అయిపోయింది. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఇన్స్టెంట్ స్వీట్ని తయారు చేయడం చూశారు కదా. మరి మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ ఇన్స్టెంట్ స్వీటు లోపల ఎంతో సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ స్వీట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.